ఎలా అంటేనండి, రాజేష్ మహాసేన చాలామందికి తెలుసు అనుకుంటా. నేను పెద్దగా పరిచయం అవసరం లేదు. రాజేష్ మహాసేన చాలామంది తెలుసు. ఎందుకంటే ఎక్కువగా వైసీపీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాయకుల్ని ఎక్కువగా తిడుతూ ఉంటాడు ఈయన మహాసేన రాజేష్. మొత్తంగా తిట్టడానికో ఏదో మొత్తం తెలియదు, కానీ అదంతా పక్కన పెడితే మహాసేన రాజేష్కి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందంట. ఒక వీడియో పెట్టాడు ఆయన. ఏంటి ఆ బంపర్ ఆఫర్ అంటే కనుక ఏంటి, తానా సభలకి అగ్రరాజ్యం ఏదైతే అమెరికాలో నిర్వహించే తానా సభలు ఉన్నాయో ఆ తానా సభలకి ఆహ్వానం అందింది. ఎవరికి? మహాసేన రాజేష్ గారికి. ఎందుకని ఈయన టీడీపీ అధికార ప్రతినిధి, ఎక్కువగా టీడీపీ తరపున పోరాటాలు ఇవి చేస్తూ ఉంటాడు. అలాగే అంతకుముందు ఏం చేసేవాడు ఏంటో నేను మీకు చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. కాబట్టి ఈయనకి ఒక బంపర్ ఆఫర్, చాలా మంచి అవకాశం. ఆ విషయంలో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ కొన్ని మాటలు అయితే కనుక ఆ వీడియోలో వచ్చాయి. అందుగురించి ఆ మాటలేంటో అవి వినిపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే యాక్చువల్గా మహాసేన రాజేష్ గారికి అది చెప్పే ముందు నాదో రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. నేను చెప్పబోయే విషయాలు లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మహాసేన రాజేష్ గారికి ఇంతకుముందు టీడీపీ ఫస్ట్ లిస్ట్లో ఎలా అంటే ఎమ్మెల్యేలుగా అనౌన్స్ చేసిన ఫస్ట్ లిస్ట్లో మహాసేన రాజేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గుర్తుందే ఉంటుంది చాలామందికి. ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసేసుకున్నారు. ఆ విషయంలో చాలా రాద్ధాంతం జరిగింది. అప్పట్లో చాలామంది తిట్టాడు ఈయన. ఎందుకంటే జనసేన వాళ్ళే కావాలని ఎలా చేశారు నన్ను, మా పార్టీలోనే ఉన్నారు చాలామంది, నేనంటే పడక వారసక అని చాలా మాటలు మాట్లాడాడు. మొత్తానికి ఎలాగైతేనండి ఆ టికెట్కి అస్సలు అట్టుకుపోయారు. కానీ మహాసేన రాజేష్ గారు మాత్రం అలా ఉన్నారు. వీడియోలు తిట్టే మాటల వైఎస్ఆర్సీపీలో జగన్ గారి కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల్ని తిట్టడం అయితే మానలా. మరి ఇంత మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది కదా, ఆయన మాట్లాడే మాటలు కొన్ని విందామని మీకు చెప్దామని. అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నాకు ఈ మధ్య ఒక అపూర్వమైన అవకాశం, జీవితంలో ఒక మైలురాయి లాంటి ఒక అవకాశం వచ్చింది అనిపిస్తుందండి. ఎందుకంటే అపూర్వమైన అవకాశం, జీవితంలో ఒక మైలురాయి వాళ్ళంటిది, ఒక అద్భుతమైన అవకాశం ఆయన చెప్పింది. ఎందుకంటే తానా ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, అమెరికాలో ఉండే మన తెలుగు ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఆర్గనైజేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. జనరల్ గా ఇప్పుడు మన ప్రాంతాల్లో వ్యాపార సంఘాలు ఉంటాయి, చాలా గొప్పగా కూడా ఫీల్ అవుతాం. చాలా వెనకబడిన వర్గాలకు కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ చాలా విషయాల్లో సహకారంగా ఉండే సంస్థ అది. అలాంటి సంస్థ నుండి అక్కడ జరిగే సభలకి గెస్ట్ గా, అంటే అక్కడ స్పీకర్ గా నాకు ఆహ్వానం రావటం, ఇది కలో నిజమో నాకైతే ఇంకా అర్థం కాలేదండి. నిజమేనండి. అయితే ఇంత గొప్ప అవకాశం నాకు రావడంలో ముఖ్య పాత్ర ఎల్లప్పుడూ దేవుడు నాకు తోడుంటారండి. అంబేద్కర్ గారు నాకు ఇచ్చిన ఈ జీవితం, నా తల్లిదండ్రుల పుణ్యం అయి ఉంటది, నా భార్య బిడ్డల అదృష్టం అయి ఉంటది, నా మహాసేన నాతో పాటు ఉన్న తమ్ముళ్ళందరి ఆశీర్వాదాలు కూడా అయి ఉంటాయి. వీటితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీలో నాకు ఇచ్చిన గుర్తింపు కూడానండి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజు నేను అక్కడికి ఆహ్వానించబడ్డాను. అక్కడికి వెళ్తానా లేదా, మళ్ళీ ఎవడో ఒకటి అడ్డు తగులుతాడు, ఏదో పొల్లెడతాడు, ఇవన్నీ తర్వాత విషయాలు. ఇక్కడే మీకు నేను చెప్పాలనుకోండి, పాపం రాజేష్ గారు ఇంత మంచి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ అంత సంతోషంలో మళ్ళీ నిరాశ నిస్పృహ, ఎవడో మధ్యలో అడ్డు తగులుతూ ఉంటాడో, ఎవడో ఏదో పొల్లేస్తూ ఉంటాడో. పాపం ఆయన మాట్లాడింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా. వైసీపీ వాళ్ళలో, వైసీపీ నాయకుల్లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లా. అడ్డు తగిలిది పొలలేసేది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే, అయితే టీడీపీ లేకపోతే జనసేన. ఈయన ఎప్పుడు చెప్పాడు పాపం అదే కంప్లైంట్ చెప్పాడు. ఆయన సొంత విషయంలో ఆయన ఎదగనివ్వకుండా తొక్కేయడం గల కారణం ఎవరినంటే కనుక టీడీపీ జనసేన. ఇదే మాట ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా వాళ్ళని ఉద్దేశించే చెప్పుంటాడు 100%. నాకు తెలిసి ఒక్కసారి మీకోసం ఆ మాట. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజు నేను అక్కడికి ఆహ్వానించబడ్డాను. వెళ్తానా లేదా, మళ్ళీ ఎవడో ఒకటి అడ్డు తగులుతాడు, ఏదో పొల్లెడతాడు, ఇవన్నీ తర్వాత విషయాలు. విన్నారుగా, ఎవడో ఒకటి అడ్డు తగులుతూ ఉంటాడు, ఏదో పొల్లేస్తా ఉంటాడు. పాపం ఆయనకి సంతోషం పూర్తిగా పురాగా కూడా అందనివ్వట్లేదండి. కానీ అక్కడికి గెస్ట్ గా ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రాజేష్ మహాసేన్ని వాళ్ళు ఇన్వైట్ చేయటం అంటే, ఒక సామాన్యుడు కూడా అతనిలో ఒకవేళ ఈ పోరాడే తత్వం ఉంటే, అతను ఒకవేళ నిజాయితీగా కనుక ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడని వాళ్ళు భావిస్తే, సామాన్యుడిని సైతం అగ్రరాజ్యంలోకి తీసుకెళ్తామనే చిన్న కరెక్షన్ ఇవ్వాలండి, లేకపోతే నాకు దొలిసేస్తూ ఉంటుంది. ఎలా అంటే పోరాటం లేదా సామాన్యుడు ఈ పదాలు కాకుండా, అంటే ఒక పార్టీ కోసం కష్టపడుతున్నాను నేను అని అంటే బాగుండును.
ఎందుకంటే ఓ పార్టీ కోసమే కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన, కాబట్టి పోరాటాలు ఉద్యమాలు అనేవి కాదు, ఓ పార్టీ కోసం ఆయన కష్టపడుతున్నాడు. చిన్న కరెక్ట్. ఆ గొప్ప మనసు ఉన్న తానా సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే దీనికి చాలా ప్రాసెస్ ఉంది. ఆహ్వానం అయితే అందుకున్నాను, దానికి కావాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఒకటి అన్ని ఇన్ టైంలో అవ్వాలి. తర్వాత ఎవరైతే ఈ దొంగ ముక్కలు ఉన్నారో వీళ్ళెవరో ఏమీ కూడా పొలలేయకుండా ఉండాలి, ఎవడో ఏడవకుండా ఉండాలి. ఏ దొంగ ముక్కలో ఎవరు పొలలేసేది, ఎవరు ఆడకుండా ఉండేది? పాపం ఆయన క్లియర్ కట్గా డైరెక్ట్గా చెప్పలేకపోతుండే పాపం ఆయన. అంటే యాక్చువల్గా నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కావాలని ఆ ఎమ్మెల్యే సీటు జనసేన వాళ్ళే నాకు ఇవ్వకుండా అడ్డపడ్డారు అని నిర్మోహమాటంగా మొహమాటలు లేకుండా చెప్పాడు. కొన్ని విషయాల్లో మొహమాట ఉండదు మహాసేన రాజేష్ గారికి. కాబట్టి ఆయన చెప్పిన ఆ మాటలో అంటే ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. టీడీపీలోనే చాలామంది ఆయన పార్టీలో ఆయన నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆయన మాట తీరు ఒకసారి ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఎలా అంటే అసలు సొంత పార్టీ వాళ్ళనే తిడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో. కాబట్టి అందువల్ల ఆయన చెప్పింది ఏంటంటే కనుక దొంగ మొక్కలో అలాగే నేనంటే పన్నోళ్ళు నేనంటే ఏడ్చేవాళ్ళు చాలామంది ఏడుస్తూ ఉంటారు వాళ్ళ పార్టీలోనే, అలాగే జనసేనలో కూడా ఉన్నారన్నమాట ఆయన ఇన్నిసార్లు చెప్పాడు, 1-2 సార్లు. ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇన్ టైంలో అవ్వాలి. తర్వాత ఎవరైతే ఈ దొంగ ముక్కలు ఉన్నారో వీళ్ళెవరో ఏమీ కూడా పొలలేయకుండా ఉండాలి, ఎవడో ఏడవకుండా ఉండాలి. అన్నీ జరిగితే అనుకున్నట్టు జరిగితే ఆయన 6 నిమిషాల వీడియోలోనే 2 టైమ్స్ మాట్లాడాడు పాపం ఆయన. ఏంటి నన్ను అడ్డు పెడతారేమో, నన్ను నెలలోకుండా చేస్తారేమో, ఎక్కడో ప్రతిపక్షం వైసీపీ వాళ్ళు మాత్రం చేయరు, వైసీపీ వాళ్ళ గురించి ఆ మాటలు మాట్లాడలేదు, ఆయన నిర్మమాటంగా చెప్పేస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నేను అక్కడికి వెళ్తానేమో. అయితే దీనికి ఈ క్రమంలో తానా నుంచి ఒక 4 ప్రతినిధులు నన్ను అప్రోచ్ అయ్యారండి. వాళ్ళు ఈ విషయాల గురించి చాలా క్లియర్గా నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం, సొంత తమ్ముడితో మాట్లాడినట్టే మాట్లాడారు. కానీ చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళంతా. వాళ్ళ పేర్లు ఇప్పుడు బయట పెట్టాలి, లేదో బయట పెట్టవచ్చో బయట పెట్టకూడదు నాకు తెలియదు కాబట్టి నేను ఇచ్చేయట్లేదు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనం పొందడం అనేది అదే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందపడ్డానో మళ్ళీ అంతే ఆనందపడ్డానండి. ఇక్కడే నాకు తేడా కొట్టింది అన్నాను. అసలు ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఇదే. ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎంత ఆనందపడ్డానో మళ్ళీ ఇప్పుడే నేను అంత ఆనందపడుతున్నాను అని అన్నారు. ఆ ఆనందం అరగంట కూడా ఉంచలేదు వాళ్ళు నిజంగాను. ఎలాంటి ఆనందం ఎక్కువసేపు నిలవలా, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు. దాని మీద చాలా రాద్ధాంతమే చేసాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్నాడు ఈయన, ఏంటి ఆయన కావాలని ఎగదోస్తున్నారు కాబట్టి కావాలని రాజకీయం చేస్తున్నారు, ఎందుకంటే నాలంటోడు ఏంటి నా ఇలా తక్కువ జాతి వాడిని కాబట్టి నన్ను కాబట్టి ఇలా తొక్కేయాలని చూస్తున్నారు, నాకు టికెట్ రాకుండా చేశారు అని పాపం చాలా బాధపడ్డాడు అప్పట్లో ఆయన. కాబట్టి నేను అనేది ఏంటంటే అంతే ఆనందాన్ని వెంటనే ఆరిపేశారు కదా, మరి ఈ ఆనందం ఉంటుందా మళ్ళీ ఆరిపోతుందా? ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తానా వాళ్ళు ఏమైనా వెనక్కి తీసేసుకుంటారా ఏంట్రా బాబు? అసలు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన, అలాగే ఉండాలి, మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరుగుతుందండి. ఇలా ఈ అవకాశం వచ్చింది అన్నప్పుడు, ఎందుకంటే అగ్రరాజ్యంలో ఇక్కడున్న నా భావాలని పంచుకునే అవకాశం రావడం అనేది అదేం ఆషామాషి విషయం కాదు. మీ భావాలు కాదు, వాస్తవంగా అగ్రరాజ్యంకి వెళ్ళినా ఏ రాజ్యంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచింది ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా అన్నారు కాబట్టి అక్కడ కూడా పార్టీకి సంబంధించిన మాటలే మాట్లాడాలి, పార్టీ గురించే చెప్పాలి. తానా సభలకి అతిరథ మహారథులు ఉద్దండులు వెళ్తారండి, ఆషామాషి వ్యక్తులు ఎవరు వెళ్ళలేరు అక్కడికి. అమెరికా వెళ్ళాలంటే ప్రతి ఒక్కటి వెళ్ళిపోవచ్చు, డబ్బులు ఉంటే ఎవడన్నా వెళ్ళిపోవచ్చు. అక్కడున్న ఒక టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ అదేమో ఆషామాషి విషయం కాదండి. అలా వాళ్ళ ఆహ్వానం మీద అమెరికా వెళ్ళటం అనేది, మామూలుగా అమెరికా వెళ్ళటం వేరు, కానీ ఇది ఎంతో గొప్ప. అంటే నాకు బాధ వచ్చినా నేను దాన్ని వ్యక్తం చేయలేను, ఆనందం వచ్చినా ప్రాపర్గా వ్యక్తం చేయలేను, అది నా వీక్నెస్ మరి. కానీ ఈ అవకాశం మనకు రావడం మాత్రం వారికి తానా సభ్యులందరికీ కూడా ఆర్గనైజేషన్కి హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఇది నేను వెళ్ళకపోని జరగకపోని మమ్మల్ని ఆహ్వానించాలి అనే వెళ్ళకపోని జరగపోమా ఆయన ఆ మాట మటుకు వదులుతలేదండి ఆయన. కాబట్టి ఏదేమైతేనండి మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫు నుంచి ఆయనకైతే కనుక ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎందుకంటే తానా సభలకి వెళ్ళి రావాలి హ్యాపీగా అని చెప్పేసి ఆయనకి నమ్మకం లేకపోవచ్చు, ఎందుకంటే మధ్యలో వీళ్ళందరూ పుల్లేస్తారేమో మా పార్టీలో చాలామంది ఉన్నారు అని ఆయనే కొంచెం 3 సార్లు జస్ట్ 6 minutes వీడియోలోనే ఆయన 3 times అయితే మాట్లాడటం జరిగింది, డిసప్పాయింటెడ్ వర్డ్స్. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆయన హ్యాపీగా ఆల్ ది బెస్ట్ వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి మహాసేన రాజేష్ పైన. మర్చిపోదు ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మనం చేస్తూ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.